మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నా స్వగ్రామం ఏవీ నగరం. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా జెండా కట్టింది మా గ్రామంలో నేను. అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో రేపు జరగబోయే ఎలక్షన్లో 10 ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్, అనేక ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది. ఆ రోజున తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం అనే సంఘంలో నేను ఒక ప్రధాన సభ్యుడిగా కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు ప్రసారానికి వచ్చే ముందు యనమల రామకృష్ణ గారిని కాకినాడలో రాజకీయం లాయర్ చేస్తుంటే తీసుకొచ్చి పోటీ పెట్టించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి పార్టీలో మంచి గుర్తింపు రావడం, క్యాబినెట్లో ఉండడం, ఆయన హైదరాబాద్లో ఉండడం, తర్వాత విజయవాడలో ఉండడం, ఆయన స్థాయినే నేను ఈ రోజు వరకు తుని నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం నా చేతుల మీదుగా యనమల రామకృష్ణ ప్రతినిధిగా ఇక్కడ పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే. మరి నిన్న వచ్చినటువంటి వార్త నేను పార్టీ మారుతానని, వేరే పార్టీకి వెళ్తానని వచ్చినటువంటి వార్తను ఖండిస్తూ, ఎందువలంటే ఈ 40 సంవత్సరాలు అనేక మంది కార్యకర్తను తయారు చేసినటువంటి నేను వేరే పార్టీ మారుతారని మీరు నమ్మక్కర్లేదని మీ ఛానల్ ద్వారా ఖండన తెలియజేస్తున్నాను. ఎందువలంటే పేరుకి రామకృష్ణ గారు పదవిలో ఉన్నప్పటికీ ఆయన స్థాయిని అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి మచ్చ రాకుండా, రామకృష్ణ గారికి మచ్చ రాకుండా, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నా నెత్తి మీద వేసుకుని ఆయన అన్ని విధాల కంటికి రెప్పలా కాపాడిన సంగతి మీ అందరూ తెలుసున్న విషయమే. దాన్ని బట్టి అయినా 6 సార్లు నెగ్గడం, ఒకసారి అవకాశం రాకపోవడం, ఆయన అవకాశం లేకపోతే తప్పనిసరిగా నిలబడమని ఆయన చూసిన మేరకు నేను నిలబడడం, అప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల, స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల, అసంతృప్తి వల్ల నాకు అవకాశం రాకపోవడం, ఈ రోజున మళ్ళీ వాళ్ళ పాపకి దివికి ఇవ్వడం, దివికి కూడా యనమల రామకృష్ణ గారికి ఏ విధంగా పనిచేస్తున్నానో అదే విశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఇటువంటి వార్తలు దయించి కార్యకర్తలు, ప్రజలు నమ్మొద్దు. చాలా చిన్న వయసులోనే పదవుల పేర్లు లేనప్పటికీ, ఎమ్మెల్యే పేరు లేనప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడి కలగజేయడం, కార్యకర్తలు కలగజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అసలు ఆలోచన నాకు రాలేదు, నాతో ఎవరో మాట్లాడలేదు, ఆ అభిప్రాయం నా మనసులో లేదు. అదే అడుగుతున్నారంటే మీరు అన్నమే తప్ప నన్ను అడిగిన వాళ్ళు లేరు. నాకు ఆ అభిప్రాయం లేదు, నాకు ఆలోచన లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.